శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో విరాట పర్వాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. విరాట పర్వానికి ఉండేటువంటి ప్రాధాన్యతను తెలుసుకున్నాం. విరాట పర్వం వల్ల కలిగేటువంటి ఫలాల్ని తెలుసుకున్నాం. చాలామంది విరాట పర్వాన్ని చాలా చక్కగా పారాయణ చేసి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. మహాభారతం అంటేనే అత్యద్భుతమైనటువంటి నీతి గ్రంథము. అనేకములైనటువంటి విషయాన్ని ప్రోగి చేసి మనకు అందించినటువంటి ఒక గొప్ప ఇతిహాసం. వ్యాస భగవానుడు మానవ సముదాయాన్ని అంతటినీ కూడా ఎలాగైనా ఉద్ధరించాలి అని అనుకున్నాడు. దాని గురించి ఆయన తపస్సు చేశాడు. తన కళ్ళ ఎదురుకుండా మానవులందరూ పడుతున్నటువంటి కష్టాలన్నీ చూశాడు. సుఖంగా బతికేటువంటి మార్గాలు తెలవకుండా తెలిసినా అనుసరించలేక కష్టపడుతున్నారు మానవులు అనేటువంటిది ఆయన భావన. ఇహలోకంలో ఉండేటువంటి ఈ జీవితము సుఖమయం చేసుకున్నటువంటి వాడికి ఎప్పుడూ కూడా పరలోకంలో ఉండేటువంటి జీవితం కూడా సుఖమయమే అవుతుంది. దానికోసమే ముందర ఏం చేసుకోవాలంటే ఐహిక జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ధర్మ మార్గంలో ప్రవర్తించడం అనేటువంటిది ఇహలోకంలో మనము ఏనాడైతే తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తిస్తామో పరలోకంలో మన జీవనం అంతా కూడా చాలా సుఖమయంగా ఉంటుంది. వ్యాస భగవానుడు అది మానవులందరికీ తెలియజెప్పాలి అని అనుకున్నాడు. దానికి అవసరమైనటువంటి మార్గాలన్నింటినీ కూడా ఆయన చక్కగా పోగు చేశాడు. అసలు ఆయనకి ఇటువంటి తపన ఎందుకు కలిగింది? ఎందువలన మహా తపస్వి అయినటువంటి వ్యాస భగవానుడు తన తపస్సు తను చేసుకోకుండా ఈ మానవలోకాన్ని అంతటినీ కూడా ఎందుకు ఉద్ధరించాలి అని అనుకున్నాడంటే తన కళ్ళెదురకుండా తన మనవలు పడేటువంటి కష్టాలు వాళ్ళ జీవితాన్ని ఆయన చూశాడు ప్రత్యక్షంగా. దాని వలనే వాళ్ళ జీవితాలను చూసిన కారణంగా వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి భావాలన్నీ సంపూర్ణంగా తెలిసినవాడు అవడం చేత వాటిని ప్రక్షాళన చేయడం అనేటువంటిది తనకు అనువు కాకపోవడం వలన ఎంతో పరితాపాన్ని పొందాడు. ఇదంతా ఒక చక్కగా తన కళ్ళెదుట జరిగినటువంటి కథే. దాన్ని చక్కగా మలచాలి, మానవ లోకానికి అందించాలి అని అనుకున్నాడు. అలాగా అనుకునేటువంటి ఒక ఉద్దేశము, ఒక సంకల్పము ఆయన మనసులోకి రావడంతో 3 సంవత్సరాలు దీక్ష వహించి ఇంతటి శ్రీమన్ మహాభారతాన్ని మానవ లోకానికి అంతటికి కూడా అందించాడు. ఇందులో వేద ధర్మాలు, వేదాంత మార్గాలు కూడా కలిసి ఉన్నాయి, కలగలుపుగా ఉన్నాయి. కలియుగంలో ఉండేటువంటి మానవులు చతుర్వర్గాలు సాధిస్తేనే సుఖపడతారు అనేటువంటి విషయాన్ని ఆయన బోధించాడు. ఆ చతుర్వర్గాలంటే ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలే. అందువలన వీటి యందు మనకు ఉండాలి ధర్మార్థ కామ మోక్షాలు. అవి కూడా వరుస కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ధర్మంతో కూడినటువంటి అర్థం ఉండాలి, ధర్మంతో కూడినటువంటి కామం ఉండాలి. ఈ అర్థకామాలు రెండూ కూడా ధర్మంతో అనుసంధానము చేసి ఉండాలి. అప్పుడే ఆ మోక్షం అనేటువంటి 4వదైనటువంటి పురుషార్థం సిద్ధిస్తుంది. అందువలన ధర్మరహితమైనటువంటి అర్థకామాలు ఎప్పుడూ కూడా మనిషిని పాతాళానికి తొక్కేస్తాయి. అవి ధర్మసహితమైతే కనుక మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ సత్యాన్ని జనహితం కోసం చాటి చెప్పాలనుకున్నాడు ఈ మహాభారతంలో. దానికోసమే తపన చెంది ఇంతటి మహాభారతాన్ని మనకు అందేటట్టుగా చేసాడు వ్యాస భగవానుడు. అంతటి కృషి చేసినటువంటి ఆ వ్యాస భగవానుడి యొక్క కృషికి ఎప్పుడు అది ఫలవంతమవుతుంది అంటే దాంట్లో ఉండేటువంటి విషయాలు అందరికీ తెలిసినప్పుడు.
అందులో ఉండేటువంటి ధర్మాలన్నీ అందరికీ తెలిసినప్పుడు దానికోసమే మనం చేసేటువంటిది ఈ ప్రయత్నం. అలాగే కవిత్రయం కూడా ఈ భారతాన్ని తెలిగిస్తూ కూడా ధర్మాద్వైత స్థితి అని అన్నారు వాళ్ళు. ధర్మపదంలోనే ధర్మార్థకామాలు, మోక్షపదానికి అద్వైతం రెండు కలగలిపి చెప్పినట్టుగా కవిత్రయం కూడా భావించారు. అందువలనే ఇప్పటి మాటల్లో మనం చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా ఇహపరాలు రెండు సాధించాలి. ఇహపరాలు రెండు సాధించాలంటే ఇహంలో ఎప్పుడూ కూడా ధర్మానికి అనుసంధానం చేసుకుంటూ మన జీవనం సాగితే పరంలో మన జీవనం చాలా సుఖమయమవుతుంది. అందుకనే మహాభారతంలో అనేకములైనటువంటి కోణాల్లో వ్యాస భగవానుడు చాలా చాలా చక్కగా చెప్పడేది. ఇహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్కచిత్ అని చాలా స్పష్టంగా ఆయన చెప్పేశాడు ఉన్న విషయాన్ని. ఇందులో ఏదైతే ఉందో అదే మిగిలిన చోట్ల ఉంది, ఇందులో ఏదైతే లేదో అది ఎక్కడా లేదు అన్నాడు. అంటే ఏంటి? మహాభారతము సమస్తమైనటువంటి మానవాళి జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనలకి కూడా ఇదొక దర్పణం లాంటిది. అటువంటి ఈ మహాభారతంలో ఈ ఉద్యోగ పర్వము చాలా కీలకమైనటువంటిది. అందుకనే ఉద్యోగ పర్వాన్ని కూడా ఏమంటారంటే భారత సారం అంటారు దీన్ని. ఈ లక్షణము ఎట్లా దీనికి సరిపోయింది అంటే అసలు ఉద్యోగం అంటే ఏమిటి? ప్రయత్నము అని అర్థం. ప్రయత్నం అంటే ఎవరు చేశారు ఈ ప్రయత్నం, దేనికోసం చేయబడింది ఈ ప్రయత్నం అనేటువంటి ప్రశ్నలు వస్తాయి కదా. ఉద్యోగం అంటే ప్రయత్నం, ప్రయత్నం ఎవరు చేశారు, దేనికోసం చేశారు అనేటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అంటే సంధి కోసం చేసినటువంటి ప్రయత్నము అని కొంతమంది అన్నారు. లేదు లేదు యుద్ధం కోసం చేసిన ప్రయత్నమే అని అన్నారు కొంతమంది. అయితే రెండు సమంజసంగానే కనిపిస్తాయి. ఎందుకంటే సంధి కోసం చేసినటువంటి ప్రయత్నం పొసగలేదు, చివరికి యుద్ధమే జరిగింది. అందువలన ఇది చాలా ఇహానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఇది. అలాగే ప్రయత్నం కూడా ఇందులో చాలా మరో ప్రయత్నం కూడా ఉంది. ఆ ప్రయత్నం ఏంటంటే పాత్రల దృష్టిలో విఫలమైంది. అంటే ఈ వెళ్ళినటువంటి ఎవరైతే సంధి కోసము రాయబారాలు చేశారో వాళ్ళందరూ వెళ్ళినటువంటి ఆ రాయబారాలన్నీ కూడా విఫలమయ్యాయి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. అంటే ఆ పాత్రల యొక్క వైఫల్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. పాత్రల దృష్టిలో అది విఫలమైనప్పటికీ కూడా పాఠకుల దృష్టిలో సఫలమైంది. ఎందుకంటే పాఠకుడు ఏమనుకుంటాడు, ఈ సంధి పొసగాలని కోరుకోడు. ఎందుకంటే అటువైపంతా దుష్టపక్షం, ఇటువైపంతా సాధుపక్షం. ఈ సాధుపక్షానికి దుష్టపక్షానికి ఎలా పొసగుతుంది? దుష్ట సంహారం జరగాలి. అందువలన అలాగే అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క కళ్ళు తెరిపించాలని చూశాడు, కానీ అదేమీ సాధ్యపడలేదు. ధృతరాష్ట్రుడికి అది ఎంత వంట పట్టిందో మనందరికీ తెలియజేసేటట్టుగా చెప్పారు. వంట పట్టించుకోవడం వలన జరిగిన నష్టాన్ని చూపించాడు. ధృతరాష్ట్రుడు అంతా కూడా నటన, వాస్తవికత ఏమీ కనిపించదు. అటువంటి ఆ నటనంతటిని కూడా మనకు చాలా చక్కగా తెలియజేసాడు. ఎందువలన ధృతరాష్ట్ర పాత్ర దృష్ట్యా మనం చూస్తే అది అతను అనుకున్నటువంటిది ఏమీ సఫలం కాలే. కానీ తర్వాత కాలంలో ధృతరాష్ట్రుడు ఆత్మపరిశీలన చేసుకుని మనక్షోభ కారకమైంది. అయ్యో నేను ఇటువంటి తప్పు పనులు చేశాను కదా అని. దాంతో తర్వాత అతని చిత్తశాంతికి కారకమైంది. అందువలన ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. అలాగే మరి ఇహపరాలు రెండు సాధించడానికి ప్రధానమైనటువంటి రంగం ఇందులో చేకూర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయబడింది. ఎట్లాగా? ఇది ఉద్యోగం అన్నారు. ఉద్యోగం అంటే ఏమిటది అంటే
జ్ఞానము ఎప్పుడూ కూడా యోగంతో కలిస్తే కనుక మోక్షప్రదమవుతుంది. యోగం, ఉత్కృష్టమైన యోగము అని కూడా అర్థం చెప్పచ్చు ఈ ఉద్యోగానికి. ఉత్కృష్టమైన యోగం అంటే జ్ఞానసహితమైనటువంటి యోగము. జ్ఞానముతో కూడిన యోగం ఎప్పుడూ కూడా మోక్షానికి కారకమవుతుంది. అందువలన ఇందులో పరానికి సంబంధించినటువంటి మోక్షానికి కూడా కారణభూతమైనటువంటిది కూడా ఈ ఉద్యోగ పర్వంలో మనకు చాలా ప్రదర్శింపబడుతుంది. ఇలాగ ఆలోచిస్తే కనుక ఈ ఉద్యోగ పర్వ కథ అంతా కూడా ఇహపర సాధకమైంది అని చాలా స్పష్టంగా చేసుకోవచ్చు. ఐహికమైనటువంటిది ఎక్కడ చోటు చేసుకుంటోందో, పారమార్థికమైనటువంటి సంపద ఎక్కడెక్కడ అంతర్లీనంగా ఉందో ఈ కథాంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఉద్యోగ పర్వంలో కూడా 10 పర్వాలు ఉన్నాయి, ఉపపర్వాలు. సేనోద్యోగ పర్వము, ప్రజాగర పర్వం, సంజయ్యాన పర్వము, ప్రజాగర పర్వము, సనస్సుజాత పర్వము, యానసంధి పర్వము, భగవద్యాన పర్వము, సైన్య నిర్యాణ పర్వము, ఉలూక దూత గమన పర్వము, రథాతిరథ సంఖ్యాన పర్వము, అంబోపాఖ్యాన పర్వము అని 10 ఉపపర్వాలు ఉన్నాయి ఇందులో సేనోద్యోగ పర్వం అనేటువంటిది మొట్టమొదటిది. అంటే సేనల కోసం చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే అభిమన్యుడి యొక్క వివాహమైంది. ఆ అభిమన్యుడి యొక్క వివాహమైన తర్వాత పాండవులు, శ్రీకృష్ణ బలరామాది యాదవులు, విరాట ద్రుపదులు కలిసి పాండవుల యొక్క అనంతర కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు పాండవులు ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించడము, ఒకే సమయానికి అర్జున దుర్యోధనుల ద్వారక చేరి కృష్ణుడిని అర్థించడము, ద్రుపద పురోహితుడి చేత ద్రుపదరాజు తన పురోహితుడి చేత రాయబారం పంపించడము, ఈ విశేషాలు. అలాగే దుర్యోధనుడు మోసంతో శల్యుడిని వశపరుచుకోవడము, శల్యుడు ధర్మరాజు దగ్గర ఇంద్ర విజయం గురించి చెప్పడము, ఇరుపక్షాలకు చేరినటువంటి రాజుల సేనలు, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ఈ సేనోద్యోగ పర్వంలో ఉంటాయి. అలాగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో. ఆ కృష్ణుడి దగ్గరికి అర్జునుడు, దుర్యోధనుడు వెళ్ళడం ఒకేసారి, తమ సహాయాన్ని కృష్ణుడి యొక్క సహాయాన్ని అర్థించడం కోసం వెళ్ళడము అనేటువంటి దాంట్లో చాలా రసరంజకంగా ఉంటుంది అది. ఇవన్నీ కూడా ప్రతి అక్షరము, ప్రతి శ్లోకము యొక్క భావము చాలా చక్కగా మనము వివరించుకుంటుంటే ఎంతో అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే రెండో పర్వము సంజయయాన పర్వం. ఇందులో ప్రధానాంశాలుగా ఏంటంటే ద్రుపద పురోహితుడి యొక్క రాయబారము, అలాగే సంజయుడు రాయబారము, ధర్మరాజు చాలా చక్కగా మాట్లాడడము, ఈ సంజయుని యొక్క శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, శ్రీకృష్ణుడి యొక్క సందేశము, చివరగా ధర్మరాజు యొక్క సందేశము, సంజయుడు హస్తినికి చేరడము అనేటువంటి విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఆ తర్వాత ప్రజాగర పర్వం. ప్రజాగరము అంటే ఏమీ లేదు, నిద్ర పట్టకపోవడం. రేపు జరిగిన విషయాలన్నీ చెబతాను అని సంజయుడు, నేను రేపు సభలో చెబుతాను, చాలా అలసిపోయాను, ఇప్పుడు రాత్రి నిద్రపోవాలి నేను అని వెళ్ళిపోతే ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా నిప్పుల్లో దొల్లినట్టు అయిపోయింది ఆయనకి. విదురుణ్ణి పిలిచేటప్పుడు విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు, నీ నుండి మంచి మాటలు వినాలనుకుంటున్నానంటే విదురుడు అప్పుడు ఎన్నో నీతులు, విదురు నీతి అంటారు దీన్ని, చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెబుతాడు. 570 శ్లోకాల్లో విదుర నీతి అంతా కూడా అత్యద్భుతమైనటువంటి విధంగా చెప్పబడింది. అన్ని రకములైనటువంటి నీతి శ్లోకాలని మనము తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా విద్యార్థులకి, యువకులకి, బాలులకి చాలా అవసరమైనటువంటిది ఈ కాలంలో. అవన్నీ కూడా ఇందులో వ్యంగ్యంగా ధృతరాష్ట్రుడిని నిందిస్తాడు, యుధిష్ఠిరుని ప్రశంసిస్తూ చాలా రకాలైనటువంటి సాధారణమైనటువంటి నీతులన్నీ కూడా మేధావి అయినటువంటి విదురుడు చెప్తాడు. ఇవి కొన్ని పరానికి పనికొస్తాయి. అందువల్లనే విద్యార్థులకి ఇది పాఠంగా చెప్పమంటారు.
విద్యార్థులే కాదు, తృప్తిగా జీవనం సాగించాలి అనుకున్న వాడల్లా విదురనీతి చదవాలి. అంత అద్భుతమైనటువంటిది. అలాగా ప్రజాగర పర్వం ఉంటుంది. తర్వాత సనస్సుజాత పర్వం. అప్పుడు సనస్సుజాతుడిని తీసుకొచ్చి ఆ సనస్సుజాతుడి చేత ధృతరాష్ట్రుడికి చెప్పిస్తాడు. అసలు మృత్యు ఉందా లేదా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా సనస్సుజాతుడు సర్వభూతాల్లోనూ పరమాత్మ దర్శనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మృత్యువు లేదైనా అయ్యా అని సూక్ష్మంగా తెలియజేస్తాడు. తర్వాత యానసంధి పర్వం. యానం అంటే ఏమిటి? ప్రయాణం. సంజయుడి యొక్క ప్రయాణానికి భగవంతుడి యొక్క ప్రయాణానికి మధ్య గల పర్వమే యానసంధి పర్వం అంటారు. ఇందులో సంజయుడు పాండవుల నుండి వచ్చే విశేషాలు చెప్పడము, ధృతరాష్ట్రుడు భీమార్జునుల బలాన్ని గురించి పరితపించడము, దుర్యోధనుడు తండ్రిని ఏడవద్దని తన శక్తిని అంతా చెప్పడము, సంజయుడు పాండవుల యొక్క బలం చెప్పడము, కృష్ణుడి మాటలు, కర్ణుడి భీష్ముడి యొక్క సంవాదము, జ్ఞాతి విరోధం తగదని విదురుడి యొక్క బోధ, సంధికి అంగీకరమైన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి బోధించడము, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ మాటలేవి దుర్యోధనుడు వినడు. దాంతో పాపము ధృతరాష్ట్రుడు కూడా నిర్వేదాన్ని పొందుతాడు. ఇదంతా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత భగవద్ధ్యాన పర్వం. భగవద్ధ్యాన పర్వం అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా హస్తినపురానికి వెళ్ళి దౌత్యానికి వెళ్ళడం. శ్రీకృష్ణుడు బయలుదేరి దారిలో మహర్షులను చూడడం, దుర్యోధనుడు కృష్ణుడు బంధించాలనుకోవడం, భీష్ముడికి నచ్చకిదంతా కోపంతో సభలోంచి వెళ్ళిపోవడం, కృష్ణుడు కుంతీదేవిని ఊరడించడము, అలాగే కృష్ణుడికి విదురుడి ఆతిథ్యము, కృష్ణుడు కౌరవ సభలో ప్రవేశించే పాండవుల యొక్క మాటలన్నీ చెప్పడము, ధర్మాధర్మాల గురించి ధర్మరాజు మాటలను వివరించడము, ఈ అనేకములైనటువంటి దంభోద్భవన వృత్తాంతం, మాతలు ఉపాఖ్యానం, వరుణలోకాల్లో విశేషాలు, గరుడ గర్వభంగం, దుర్యోధనుడు కర్ణుడిని హేళన చేయడం, గాలవ చరితం, 4 దిక్కుల్ని వర్ణించడం, యయాతి చరిత్ర, మాధవి పుత్రుల్ని కరణం, ఈ విధంగా అనేకములైనటువంటి అలా కృష్ణుడు దుర్యోధనుడికి హితబోధ చేయడం, భీష్మద్రోణాదులు కూడా హితవు చెప్పడం, దుర్యోధను యొక్క సమాధానం, ఇలాంటివన్నీ కూడా ఇందులో అనేకములైనటువంటి విశేషాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఆఖరికి కౌరవుల పట్ల దండనీతే తగిందని కృష్ణుడు స్పష్టపరచడం కూడా ఇందులో ఉంటుంది. అందువలన ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ విధంగా ఆఖరిని ఇంకా ఉలూక దూతాగమన పర్వము, రథాతిరథ సంఖ్యాన పర్వము, అంబోపాఖ్యాన పర్వము ఉన్నాయి. సైన్య నిర్యాణ పర్వం. సైన్య నిర్యాణ పర్వంలో పాండవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా దుష్టజుమ్ముడిని, కౌరవ పక్షాన్ని భీష్ముడిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఉభయసారిలో కురుక్షేత్రానికి చేరడం. అలాగే ఉలూక దూతాగమన పర్వంలో కౌరవ శిబిరం నుండి ఉలీకుడు వచ్చి దుర్యోధనుడు చెప్పినట్లు కొన్ని నిందావాక్యాలు యుద్ధ ప్రేరకంగా మాట్లాడతాడు. పాండవులు అందరూ కూడా అలాగే వెళవయ్య అంటారు. ఈ విధంగా ఉభయశాలలో సిద్ధమవుతూ ఉంటాయి. ఇటువంటివి ఉంటాయి. రథాతిరథ సంఖ్యాన పర్వంలో ఉభయసేనల్లో రధికులు, అతిరథులు, మహారథులను భీష్ముడు నిర్ణయించి చెప్పడం. అప్పుడే కర్ణుడు అర్ధరథుడని భీష్ముడు అంటాడు. ఆ మాటకి చాలా కోపం వస్తుంది కర్ణుడికి. ఇవన్నీ కూడా ఉండడం, కర్ణుడు భీష్ముడు సంవాదం చేసుకోవడం, అందువల్ల భీష్ముడు యుద్ధం చేస్తూ ఉండగా నేను యుద్ధం చేయనని కర్ణుడు శపథం చేయడం, ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇంకా తర్వాత అంబోపాఖ్యాన పర్వం. భీష్ముడు కాశీరాజు పుత్రికలను తీసుకొచ్చి అందులో అంబికాంబార్కం తమ్ముడు విచిత్రవీరునికి వివాహించడం, పెద్ద అయినటువంటి అంబ తన సాలుని యందు మనసున్నదని చెప్పడము, ఇదంతా జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఆమె అక్కడ నుంచి ఆ విషయాలన్నీ కూడా ఇందులో అంబ తపస్సు చేయడము, భీష్ముడిని చంపాలని శిఖండిగా మారడము, యక్షుని వలన మళ్ళీ పుంస్తం రావడము, ఇలాగా ఆ అంగనాపూర్వంతో భీష్ముడు యుద్ధం చేయనడం, ఈ దుర్యోధనుడికి భీష్మాదుడు తమ శక్తిని తెలపడం, అర్జునుడు ధర్మరాజుకు తమ బలాన్ని చెప్పడం, ఉభయశాలలో యుద్ధానికి బయలుదేరడం అనేటువంటిది ఇందులో ఉంటుంది. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉద్యోగ పర్వంలో ఉంటాయి. చాలా, అందువల్ల దీన్ని భారత సారం అన్నారు. వ్యాసుడు ఉద్దేశించినటువంటి ఇహాన్ని సాధించే ధర్మాలు,
పరాన్ని సాధించేటువంటి ఆధ్యాత్మిక విషయాలు పడుగు పేకల్లా ఇందులో అల్లుకుని ఉంటాయి. అందువలన ఉద్యోగ పర్వాన్ని అందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదించగలరు. అటువంటి చక్కటి కథాకథనంతో ఉంటుంది ఉద్యోగ పర్వము. అటువంటి ఉద్యోగ పర్వంలోకి మనము ప్రవేశిస్తున్నాము. అటువంటి ఉద్యోగ పర్వాన్ని శ్రద్ధగా మనం కనుక తెలుసుకుంటే చాలా అనేకములైనటువంటి మంచి మంచి విషయాలు, అద్భుతమైనటువంటి అసలు విదురునీతి చదువుతుంటే మనస్సు పులకించిపోతుంది. ఇంతటి ధర్మము, ఇంతటి నీతిని మనం దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము అని అనిపిస్తుంది. అందువలన అటువంటి అద్భుతమైనటువంటి ఉద్యోగ పర్వంలోకి మనం అడుగు పెడుతున్నాము. రేపటి నుంచి మనం చక్కగా ఉద్యోగ పర్వంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.